హాయ్ హలో ఫ్రెండ్స్. ఈరోజు నిఫ్టీ 50లో నేను లాస్ అయిన అమౌంట్ 1320 రూపీస్ అండి. రిఫ్రెష్ చేస్తాను చూడండి. ఓకేనా, 5 పొజిషన్ తీసుకున్నాను. 5 మొత్తం టోటల్ 5 చూడండి. 1 2 3 4 దాంట్లో టోటల్లీ లాస్ అయినండి. మనకు ఒక్క దాంట్లో ప్రాఫిట్ వచ్చింది. ఇది 22,500 సిఈలో. మిగతా అన్నీ మనము లాస్లోనే ఉన్నాయి. ఓకేనా ఫ్రెండ్స్. అలాగే నిఫ్టీ 50 చూద్దాము. ఈరోజు నిఫ్టీ 50లో చూసుకున్నట్లయితే మనకి నిఫ్టీ 50 మనకు గ్యాప్ డౌన్లో ఓపెన్ అయింది మార్కెట్. చూడండి, ఈ లెవెల్లో ఓపెన్ అయింది. మనకి ఈ లెవెల్లో ఓపెన్ అయింది కాబట్టి మ్యాక్సిమం ట్రేడర్స్ అందరూ ఏమనుకుంటారు, ఇది కన్సోల్డ్ అయింది కాబట్టి ఈ లెవెల్ నుండి కిందికి వచ్చే అవకాశం ఉంది అనుకుంటారు చాలా ట్రేడర్స్ చేసేవాళ్ళు. ఈ లెవెల్ వరకు అనుకుంటారు. కానీ మార్కెట్ ఏం చేసింది, మనకి టోటల్గా మనకు ఆపోజిట్ వెళ్ళింది. చూడండి, ఈ లెవెల్ నుండి కంటిన్యూగా మనకు అప్ సైడ్ వెళ్ళింది. అప్ సైడ్ కనిపిస్తుంది 3 క్యాండిల్స్. సో ఈ కన్సల్టేషన్ని బ్రేక్ చేసి పైకి వెళ్ళింది మార్కెట్. సో ఈ లెవెల్ ఉన్న వాళ్ళకు ప్రాఫిట్ అండి ఇది. సో ఈ లెవెల్లో ఇప్పుడు మనకు కనిపిస్తుంది ఇక్కడ. మళ్ళీ మార్నింగ్ టైంలో ఇలా జరిగింది. సో ఆఫ్టర్నూన్ మళ్ళీ కన్సోల్డ్ అయింది మార్కెట్. ఈ లెవెల్లో మళ్ళీ కన్సోల్డ్ అయింది మనకు మార్కెట్. చూడండి, ఈ లెవెల్లో కనిపిస్తుంది. ఇక్కడ ఒక కన్సోల్టేషన్, ఇక్కడ ఒక కన్సోల్టేషన్, స్మాల్ కన్సోల్టేషన్ జరుగుతుంది. సో ఇది ఒక కన్సోల్టేషన్. సో మార్కెట్ ఏం చేసింది, ఒక హారిజాంటల్ లైన్ గీద్దాం, మీకు ఒక క్లారిటీ ఉంటుంది. ఈ లెవెల్ కన్సోల్టేషన్ కదండి, ఇవి రిమూవ్ చేద్దాము. చూడండి, మీకు ఈ లెవెల్ అనేది ఒక కన్సల్టేషన్లో ఉంది కాబట్టి మనకి ఈ లెవెల్లో ఆఫ్టర్నూన్ ఏం చేసింది మార్కెట్, ఇది క్రాస్ చేసింది. ఈ లెవెల్ అనేది క్రాస్ చేసి కిందికి వెళ్ళింది. సో ఇక్కడ ఉన్న వాళ్ళకు ఈ లెవెల్లో క్యాచ్ చేసిన వాళ్ళకు లాభాలండి. ఓకేనండి. మరి రేపటి మార్కెట్ ఏంది అనుకుంటే, రేపటి మార్కెట్ ఏం లేదండి, సింపుల్. ఎందుకంటే రేపటి మార్కెట్లో మనకు ఏం బ్రేక్ డౌన్స్ ఏం కనిపిస్తలేదు. ఈ లెవెల్లో మనకు సపోర్ట్ ఉంది. ఈ లెవెల్లో మంచి సపోర్ట్ ఉంది. అలాగే ఈరోజు సపోర్ట్ క్రాస్ చేసింది కాబట్టి ఇది ఒక రెసిస్టెన్స్గా తీసుకోవాలి ఇప్పుడు మనం ప్రజెంట్. సో 22,500 అనేది ఒక రెసిస్టెన్స్. మెయిన్ రెసిస్టెన్స్ ఇది. ఈ రెసిస్టెన్స్ ఇప్పట్లో బ్రేక్ చేసే అవకాశాలు లేదు, టైం తీసుకుంటుంది చాలా. సో మార్కెట్ మనకు ఈ లెవెల్ ఓపెన్ అయినా కానీ కన్సోల్డ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ లెవెల్ ఓపెన్ అయినా కానీ కన్సోల్డ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కన్సోల్డ్ అయ్యి బ్రేక్అవుట్ ఇచ్చినా స్మాల్ బ్రేక్అవుట్ ఇస్తుందండి ఈ లెవెల్ వరకు. ఓకేనండి, ఈ లెవెల్ వరకు అంతే. ఇక్కడ ఒక సపోర్ట్ ఉంది. సపోర్ట్ చూపిస్తాను మీకు లైన్లో. ఈ లెవెల్లో ఒక సపోర్ట్ ఉంది. సో 22,269 ఒక సపోర్ట్. సో రేపు మార్కెట్ మ్యాక్సిమం కన్సోల్డ్ అయిన తర్వాతనే మనము అప్ సైడ్ డౌన్ సైడ్ అనేది డిసైడ్ అవ్వాలి. మార్కెట్లో చాలా అవకాశాలు వస్తూనే ఉంటాయి. సో వెయిట్ చేస్తే దొరుకుతాయండి అవకాశాలు. ఇది ఫ్రెండ్స్, ఏదన్నా ఉంటే అప్డేట్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.